అంటే బుర్రెపాయే నీతి కథ. ఒకానొక అడవిలో సింహం రాజుగా విధులు నిర్వహిస్తుండేది. అయితే సింహం దగ్గర చాలా ఆవులు, గేదెలు, మేకలు ఉండేవి. సింహం వాటన్నిటిని సాదుకునేవాడు. ఆ ఆవులను, గేదెలు, మేకలను మేపడానికి ఒక నక్కని కాపలిగా నియమించుకుంటాడు. నక్క ప్రతిరోజు ఉదయాన్నే వెళ్ళి ఆవులను, మేకలను, గేదెలను తీసుకొని వెళ్ళి సాయంత్రం కాగానే తిరిగి ఇంటి దారి పట్టేది. నక్కకు ఇది దినచర్యగా మారింది. అలా కొన్ని రోజులు గడిచాయి. ఆ రోజు ఉగాది పండుగ కావడంతో తన యజమాని అయిన సింహం నక్కను దగ్గరికి పిలుచుకొని, ఓయి నక్క, ఇదిగో ఈరోజు పండుగ కదా, మా యువరాణి బూరెలు చేసింది, నీకు 2 ఇవ్వమనింది, నీవు ఇవి తీసుకొని వెళ్ళి తిను. సరే రాజుగారు అని వాటిని ఇంటికి తీసుకువెళ్తుంది. ఏమోయ్, ఉన్నావా అని తన భార్యని పిలుస్తాడు. హా, ఏంటి అని తన భార్య బయటకు వస్తుంది. ఇగో మా యజమాని తినడానికి బూరెలిచ్చాడు, తిందాం రా. వాళ్ళు అవి 2 బూరెలను భార్యాభర్తలు చెరొకటి తింటారు. తింటూ నక్క భార్య, ఏమోయ్, ఇవేం బూరెలు, అమృతంలా ఉన్నాయి, ఇలాంటివి నేను ఎప్పుడు తినలేదు. అవును, నేనెప్పుడు తినలేదు, మనం కూడా ఇలాంటి బూరెలు చేసుకుందామా? అవును అంటుంది. మరుసటి రోజు నక్క బూరెలు చేయడానికి కావాల్సిన పదార్థాలు తీసుకువచ్చి, ఏమోయ్, ఇగో బూరెలు చేయడానికి కావాల్సినవన్నీ తెచ్చాను, నేను పశువులను కాయడానికి వెళుతున్నాను, నేను తిరిగి వచ్చే వరకు బూరెలు చేసి ఉంచు, వచ్చిన తరువాత తిందాము అని చెప్పి నక్క వెళ్ళిపోతుంది. పిండి కలిపి బూరెలు చేస్తుంది. వాటిని చూడగానే ఎప్పుడు తినాలి, ఎప్పుడు తినాలో అని కుతూహలం వేస్తుంది. నేను ఇందులో నుండి ఒకటి తింటాను, నా భర్తకు నేను ఎన్ని చేశానో తెలియదు కదా అనుకుంటూ ఒకటి తింటుంది. మరి కాసేపటికి మరొకటి తింటుంది. అలా అలా తింటూనే ఉంటుంది. సాయంత్రం కాగానే భర్త ఇంటికొస్తాడు. ఓయి, బూరెలు తీసుకురా, తిందాం. సరేనని భార్య తీసుకొస్తుంది. వాటిని చూసిన భర్త, ఏంటి కొన్నే ఉన్నాయి? హా, నువ్వు తీసుకొచ్చిన పిండికి 3 అయ్యాయి, నేనేం చెయ్యాలి? నేనేమైనా తిన్నానా ఏంటి? నేను నీవెప్పుడొస్తావో అని నా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాను. సర్లే, తిన్నాం పటు అనుకుంటూ చెరొకటి తీసుకొని తింటారు. మరొకటి మిగిలింది కదా, ఇది నాకు అని భర్త. కాదు, నాకు అని భార్య. నేను అన్ని సరుకులు తెచ్చాను కావున నాకు. లేదు లేదు, నేనే కష్టపడి చేశాను కావున నాకు. అలా ఆ 2 గొడవ పడుతూ వాదించుకుంటాయి. అలా కొంత సమయం గడిచింది. అవి 2 ఒక నిర్ణయానికి వచ్చాయి. సరే, మనిద్దరం పడుకుందాం, ఎవరు వచ్చి పిలిచినా ఊ ఆ అనకుండా ఎవరు ఎక్కువ సమయం ఉంటారో వారికి ఈ బూరే, సరేనా? ఈ పందానికి సమ్మతమేనా అంటుంది భార్య. భర్త సరేనని 2 పడుకుంటాయి. కదిలితే బూరె ఎక్కడ పోతుందో అని భర్త ఉదయం అయినా లేవలేదు, తన యజమాని దగ్గరికి వెళ్ళలేదు. తెల్లవారి ఎంతో సమయం గడిచినా వారు లేచి బయటకు రాకపోవడంతో ఇరుగు పొరుగు వారు వచ్చి పిలుస్తారు. కానీ బూరె కోసం వారిద్దరూ పలకనే పలకరు. లాభం లేదు, ఎంత పిలిచినా వీళ్ళు పలకడం లేదు. ఏమైందో లోపలికి వెళ్ళి చూద్దామని చూస్తారు. అవి 2 పడుకొని ఉన్నాయి. ఇరుగు పొరుగు వాళ్ళు ఎంత పిలిచినా లేవకపోవడంతో వారిద్దరూ చనిపోయారని వాటిని శ్మశానానికి తీసుకువెళ్ళి కట్టెలపై పడుకోబెట్టి నిప్పు పెట్టగానే ఆ మంటలో చూసిన నక్కలు 2 అరుస్తూ ఉరుకుతాయి. అది చూసిన సింహం మిగిలిన వారంతా నక్కలు దయ్యాలుగా మారాయి అనుకుంటూ అక్కడి నుండి ఒకరికి ఒకరు దొరకకుండా పరుగు తీస్తాయి. నక్కలు వేరే అడవికి వెళ్ళి ఆ బూరెలను 2 ముక్కలు చేసుకొని, నీకు సగం నాకు సగం తిన్నుంటే బాగుండేది, మనం ఇలా చేయడం వల్లనే ఆ బూరెలు పాయే, ఊర్లోకి వెళ్లకుండా అయ్యాము, మనం వెళ్తే మనల్ని దయ్యాలుగా భావిస్తారు, కావున ఇలాంటి తెలివి తక్కువ పనులు ఎప్పుడు చేయొద్దని అనుకున్నవి. కోతి పాట్లు. అనగనగా
ఒక అడవిలో ఒక తోడేలు ఉండేది. అడవిలోని జంతువులన్నీ చంపి తిని ఆకలి తీర్చుకునేది. ఒకసారి మాత్రం ఎంత వెతికినా దానికి ఆహారం దొరికేది కాదు. అటువంటప్పుడు అది రాత్రిపూట అందరూ నిద్రపోయే సమయంలో అడవికి దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళి మేకలను చంపి అడవికి తెచ్చుకొని తింటూ ఉండేది. తోడేలు చేసే పనులన్నీ అడవిలోనే ఉండే ఒక కోతి చాలా కుతూహలంగా గమనించేది. ఆ విషయం తెలుసుకున్న తోడేలు చాలా తెలివిగా తాను చేసే పనుల గురించి కోతికి గొప్పగా చెప్పేది. యజమానులకు తెలియకుండా మేకను ఎలా చంపేదో కోతికి వర్ణించి చెప్పేది. ఆ మాటలు విన్న కోతికి తోడేలు ఊరి వాళ్ళను కళ్ళు కప్పి మేకల్ని ఏ విధంగా పట్టుకొస్తుందో చూడాలనిపించేది. ఒకరోజు కోతి, నువ్వు ఆ గ్రామానికి వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్తావా? నీ పనితనం చూడాలని ఉంది. ఈరోజు రాత్రికే నేను తీసుకెళ్తాను. రాత్రికి సిద్ధంగా ఉండు. తన ముచ్చట తీరబోతున్నందుకు కోతి చాలా మురిసిపోయింది. తమ ఊరిలో అప్పుడప్పుడే మేకలు మాయమవటం ఊరివారు గమనించారు. ఆ సంగతి ఏంటో తెలుసుకోవాలని కొందరు యువకులు మేకలకు కాపలుగా కాయసాగారు. ఆ విషయం తెలియని తోడేలు కోతితో కలిసి ఆ ఊరిలోకి ప్రవేశించారు. మేకలను తినడానికి వాటి దగ్గరకు తోడేలు వెళ్ళటాన్ని ఆ యువకులు గమనించారు. మేకలు ఎలా మాయమవుతున్నాయో వారికి అర్థమయ్యింది. వెంటనే తోడేలుపై కర్రలతో దాడి చేశారు. పక్కనే ఉన్న కోతిని కూడా కొట్టసాగారు. ఆ దెబ్బలకు తట్టుకోలేక కోతి, మీ మేకలని తినటానికి వచ్చింది తోడేలు, నేను కాదు కదా, నన్నెందుకు కొడుతున్నారు? వదిలేయండి. తోడేలుకు సాయంగా వచ్చావు, నిన్ను మాత్రం ఎలా విడిచిపెడతాం అంటూ కొట్టసాగారు. ఆ యువకులు తోడేలు వైపు తిరగగానే కోతి నెమ్మదిగా అక్కడి నుంచి తప్పించుకొని బతుకు జీవుడా అనుకుంటూ అడవికి చేరుకుంది. ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పని చేయకూడదనుకొని లెంపలు వేసుకుంది. అప్పటి నుంచి అటువంటి పనులకు దూరంగా ఉండసాగింది. నీతి: చెడు చేయకపోయినా చెడు చేసే వారి పక్కన ఉంటే ప్రమాదాలు తప్పవు. కోతి చెప్పిన నీతి కథ. రామచంద్రపురంలో రంగయ్య అనే రైతు ఉండేవాడు. ఆవు పాలను పట్నం తీసుకెళ్లి అమ్మేవాడు. చిక్కనైన ఆవు పాలు అమ్మడానికి ఖ్యాతి తెచ్చుకున్నాడు రంగయ్య. పట్నంలోని ఒక వీధుల్లో అందరూ రంగయ్య దగ్గరే పాలు కొనేవారు. రంగయ్యకి ఓ రోజు పొలంలో పని ఉండడంతో కొడుకు సుబ్బయ్యని పాలు తీసుకెళ్లమన్నాడు. సుబ్బయ్య పాలు తీసుకొని వెళ్తూ దాహం వేసి ఓ బావి దగ్గర ఆగాడు. అప్పుడు అతనికి ఒక దురాలోచన వచ్చింది. తన దగ్గరున్న 5 లీటర్ పాలకు 5 లీటర్లు నీళ్లు కలపాలి అనుకున్నాడు. తన దగ్గర 5 లీటర్ పాలకు 5 లీటర్లు నీళ్లు కలిపాడు. తండ్రి మీద నమ్మకం ఉంది కాబట్టి తాను నీళ్లు కలిపినా ఈ ఒక్క రోజుకి ఎవ్వరికి అనుమానం రాదనుకున్నాడు. ఆ పాలని పట్టుకెళ్లి అందరికి పోశాడు. తండ్రి కంటే రెట్టింపు డబ్బులు సంపాదించినందుకు గర్వపడ్డాడు. తిరిగి వస్తున్నప్పుడు సుబ్బయ్యకు మళ్ళీ బావి దగ్గర నీరు తాగాలని ఆగాడు. డబ్బు సంచి పక్కన పెట్టి నీరు తాగుతుండగా ఎక్కడి నుంచో కోతి ఒకటి వచ్చి ఆ సంచిని పట్టుకొని పక్కనున్న చెట్టెక్కి కూర్చున్నది. సుబ్బయ్య చూస్తుండగానే సంచిలోని రూపాయలు నాణ్యాలు బావిలోకొకటి నేల మీదకొకటి చొప్పున విసరసాగింది. దాన్ని బెదరగొట్టేందుకు ఎంత ప్రయత్నించినా సుబ్బయ్య కాసేపటికి సంచిని ఖాళీ చేసి కింద పడేసింది. ఆ సంచిలోకి రూపాయి నాణ్యాలు ఏరుకొని విచారంగా తండ్రి రంగయ్య దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు సుబ్బయ్య. రంగయ్య సంచిని తీసి చూస్తే అందులో 5 లీటర్లు సరిపోయే డబ్బు ఉంది. కోతి నీకు మంచి పాఠమే నేర్పింది. ఈ సంచిలో 5 లీటర్ల పాల డబ్బు విడిచి నీవు కలిపిన నీరు సరిపడే డబ్బుని బావిలోకి పడేసింది. పాల డబ్బులు మనకి, నీరు డబ్బులు బావికి, లెక్క సరిపోయింది. మరెప్పుడు ఇలాంటి పని చెయ్యకు అని హితవు చెప్పాడు.